సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానానికి కుడి చేతి వేపుగా అతి ప్రాచీనమైన నృసింహస్వామి దేవాలయం ఉంది. ఎవ్వరూ గమనించరు. ఇక్కడ ఉన్న ఈ స్వామివారిని మనం కూడా ఒకసారి వెళ్ళి దర్శించుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇటు పక్కన కృష్ణ రుక్మిణి ఉన్నారు. మహంకాళి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానానికి కుడి పక్కగా ఉన్న అతి ప్రాచీనమైన దేవాలయం ఇది. దాదాపు 400 సంవత్సరాలకు పైగా ఘనమైన చరిత్ర కలిగింది ఈ ఆలయానికి. అయితే ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా కూడా ఒక గుట్టలాగా ఉండేదట. అయితే ఇక్కడ నృసింహ స్వామిని లక్ష్మీ సమేతంగా కూడా ప్రతిష్ఠించారు. గర్భాలయంలో అలాగే రాధాకృష్ణులు కూడా కొలువై ఉన్నారు. సాలగ్రామ మూర్తులు ఉన్నారు. ప్రతి నిత్యము కూడా ధూప దీప నైవేద్యాలతో రకరకాల ఉపచారాలతో చాలా అద్భుతంగా ఇక్కడ స్వామివారిని సేవిస్తూ తరిస్తూ ఉన్నారు. అలాగే ఈ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులంతా కూడా ముందుగా ఇక్కడ ఉన్న ఈ ఆలయానికి పాలకుడైన హనుమంతుడు, అలాగే పైన ఉన్న తులసి వృక్షాలు ఇలా ప్రదక్షిణం చేసి స్వామివారిని దర్శించుకొని ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇక్కడ చాలా అతి ప్రాచీనమైన నృసింహ దేవాలయం. కోరిన కోరికల్ని వెంటనే తీరుస్తాడని చాలా మంది భక్తుల విశ్వాసం. ఓం నమో నరసింహాయ నమః. ఈ నృసింహ స్వామి దేవాలయంలో సంవత్సరంలో 3 పండుగల్ని చాలా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. నృసింహ జయంతి, కార్తీక మాసంలో గోవర్ధన పూజ, అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ పండుగ నేపథ్యంలో కూడా భక్తులంతా భజనలు చేస్తూ ఉంటారు. అలాగే వచ్చిన వారందరికీ కూడా చక్కటి ప్రసాద వితరణ కూడా చేస్తూ ఉంటారు.